పశ్చిమాసియా యుద్ధం ప్రభావం మన దేశంపై పడుతోంది. ఇంధన రంగంపై పడిన ప్రభావంతో గ్యాస్ నిల్వలు తగ్గే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కమర్షియల్ గ్యాస్ సరఫరా ఆగటంతో హోటళ్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎప్పటి వరకు ఇస్తున్న సిలిండర్లో సగం సిలిండర్లనైనా అందించాలని హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. దేశ యుద్ధ ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం విజయనగరంలో హోటల్ అసోసియేషన్ సంబంధించినటువంటి నాయకులతో మనం ఉన్నాం. ఈ డొమెస్టిక్ గ్యాస్ కు సంబంధించిన కొన్ని నిబంధనలకి ప్రధానంగా ఈ కమర్షియల్ కి సంబంధించిన గ్యాస్ హోటల్స్ మీద సంబంధించిన నిర్వహణ అనేటువంటిది గ్యాస్ కొరత వల్ల ఇబ్బంది ఏర్పడే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రస్తుత పరిస్థితులు తేటతెల్లం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏ విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతోంది, ఎటువంటి సమాలోచనలు జరుగుతాయని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ప్రధానంగా రాష్ట్ర అధ్యక్షుడిగా హోటల్ అసోసియేషన్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు చూస్తారు. పక్క రాష్ట్రంలో హోటల్ మూస్తున్న పరిస్థితున్నారు. మనకి ఎన్ని నిల్వలు ఉన్నాయో చెప్తున్నారు, కొరత ఉందని చెప్తున్నారా, సరిపోతుంటారా? పరిస్థితిని ఏ విధంగా మీరు చూస్తున్నారు? ప్రభుత్వం అయితే నిల్వలు ఉన్నాయనే చెప్తుంది. ప్రభుత్వం ఎక్కడా కూడా నిల్వలు లేవని కానీ లేకపోతే మేము సప్లై చేయమని కానీ ప్రభుత్వం ఎక్కడ చెప్పట్లేదు. నిన్న పార్లమెంట్లో కూడా మీరు వినుంటారు, కేంద్ర పెట్రోలియం మంత్రి ఆయన కూడా చెప్పారు, ఆల్రెడీ నిల్వలు ఉన్నాయి, ఎల్పిజి ఉంది, ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అన్నింటిలో ఎల్పిజి వాడిన ప్రొడక్ట్ అవుతుందని చెప్తున్నారు. కానీ ప్రాక్టికల్గా మనం ఇక్కడికి వచ్చి చూసేసరికి చాలా ఇబ్బంది. ఆల్రెడీ మేము 1 వీక్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాము గ్యాస్ లేక. ఇప్పుడు వచ్చేసరికి 50% వరకు గ్యాస్ సప్లై అవుతుంది. ఇంకా వాళ్ళు డీలర్స్ చెప్పడం ఏంటంటే 1-2-3 డేస్ వరకు మేము సప్లై చేయగలము, తర్వాత మేము చేయలేమండి, మాకు ఎక్కడి నుంచి గ్యాస్ అయితే కంపెనీస్ నుంచి మాకు అసలు ఇవ్వట్లేదు లోడ్స్, అంచేది మేము సప్లై చేసే పరిస్థితి లేదంటున్నారు. ఇక మా పరిస్థితి చూస్తే ఎట్లా ఉందంటే, ఇప్పుడు సీజన్ యాక్చువల్ పెళ్ళిళ్ళు మన తెలుగు రాష్ట్రాలు అన్ని శుభకార్యాలన్నీ జరుగుతున్నాయి. వాటికి అన్నిటికీ కమిట్మెంట్స్ ఇచ్చున్నాం. మేము 200, 500, 1000 మంది, 1500 మందికి ఇట్లా కమిట్మెంట్ ఇచ్చున్నాము. ఏం చేయాలో మాకు అర్థం అవ్వట్లేదు. అలాగని ప్రత్యామ్నాయాలంటే మా దగ్గర కూడా ప్రజెంట్ సడన్గా ప్రత్యామ్నాయం అనేది ఉండదు. ఎప్పుడో పాతకాలంలో మనం కట్టెపొయ్యిలు ఇవన్నీ వాడి చేసి ఉండేవారు, అప్పుడు కనుక అప్పుడు కంటిన్యూ అయ్యేది. ఈరోజు టోటల్గా గ్యాస్ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాం కనుక ఇమీడియట్గా మార్పు చేయాలనుకున్నా కూడా మేము చేయలేని పరిస్థితి. మేము అసలు ఎట్లా ముందుకెళ్ళాలి, ఇప్పుడున్న పరిస్థితులు ఎలాగ ముందుకి దాటించి వెళ్ళాలి, మేము కస్టమర్కి ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడున్న పరిస్థితులు ఏం చేయలేం కనుక ప్రభుత్వానికి మా వంతుగా మేము కోఆపరేట్ చేస్తున్నాం అసోసియేషన్ పరంగా. మరి ప్రభుత్వం అయితే మాత్రం ఓన్లీ డొమెస్టిక్ సిలిండర్స్ మీద మాత్రమే వాళ్ళు దృష్టి పెట్టడం, అది మంచిదేనండి. డొమెస్టిక్ లేకుండా ఏది తర్వాత సెకండరీ, బట్ డొమెస్టిక్ మీద పెట్టారు. కమర్షియల్ మీద కూడా కొంతవరకు పెట్టి దాన్ని మోడరేట్ చేసి ఒక 50% అయినా ఇప్పుడు మాకు ఏదైతే అవసరమో ఆ గ్యాస్లో 50% ఇవ్వగలిగితే మాత్రం కొంతవరకు మేము దీని నుంచి బయటపడవచ్చు. సార్, మనతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబురావు గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నించారు. సార్, మీరు హోటల్ అంటే 5 స్టార్ హోటల్ నుంచి చిన్న స్థాయి హోటల్ వరకు ఉంటుంది. సొంతంగా బిల్డింగ్ లేని పరిస్థితిలో నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్యాస్ వైపు ప్రత్యామ్నాయ ఆలోచన సహజంగా చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఎలా మీకు పాసిబిలిటీ ఉంది మీ యొక్క అంచనాపై? ఇప్పుడున్న పరిస్థితుల్లోనండి ప్రభుత్వం చెప్పే మాటలకి యాక్చువల్గా ఫీల్డ్లో జరుగుతున్నటువంటి విషయానికి చాలా వ్యత్యాసం ఉంది. ఫీల్డ్లో ఇక్కడ మాకు మన విజయనగరంలోనే కనీసం మా అవసరాల్లో 40% కూడా గ్యాస్ రాకల్లా. వాళ్ళు రేపు శని ఆదివారాల నుంచి అసలు గ్యాస్ మా దగ్గర ఉండదు అని చెప్పేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మా హోటల్ అసోసియేషన్ సభ్యులకి, మా హోటల్ ఇండస్ట్రీకి 2 ప్రత్యామ్నాయాలు. ఒకటి మూసివేయటమా, లేక దాన్ని ఏదో ఒక విధంగా నడపడానికి ప్రయత్నం చేయటం. మేము 2వ ఆప్షన్నే తీసుకుంటాం. ఏదో ఒక విధంగా నడపాలి. మూసివేయటం ప్రత్యామ్నాయంగా అవసరం కాదు. ఎందుకంటే వేల మంది ఈ భోజనానికని వస్తుంటారు. ఎక్కడో గ్రామాల నుంచి వస్తారు, లేకపోతే ఇంకా దూర ప్రదేశాల నుంచి వస్తారు, టూరిస్టులు వస్తారు. వాళ్ళందరికీ భోజనం పెట్టకపోతే ఎక్కడ నడుస్తుంది ఇది జీవనం? కాబట్టి ఆ ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నం చేసేటప్పుడు మాకున్నటువంటి ఆప్షను ఉన్నటువంటి ఫ్యూయల్ ఖర్చును తగ్గించుకునే విధానము. రెండవది ఆల్టర్నేటివ్ ఫ్యూయల్గా మనకు తెలిసినంత వరకు మన చిన్నప్పటి నుంచి జరుగుతుంది కట్టెలు లేకపోతే బొగ్గులు. అవి కూడా ఎంతవరకు అందరికీ ఎంత సాధ్యమో అన్ని హోటల్స్లోనూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మనము అన్ని సీలింగ్లు పెట్టుకుని ఏసీలు పెట్టుకున్న ఈ పరిస్థితుల్లో ఈ కట్టెల పొయ్యిలతో ఎంతవరకు నడపగలం అనేది కష్టము. తర్వాత బిల్డింగ్ యజమానులు కూడా ఒప్పుకోరు దానికి. సో రెండవది ఏంటంటే
ప్రభుత్వం కనీసం ఆ అవసరాలు 50% ఇస్తే మేము ఆ అవసరాలని ఆ 50% తగినట్టుగా మా మేము ఇచ్చే పదార్థాలని వీటిని కూడా మాడ్యులేట్ చేసుకుని తర్వాత వ్యాపారాన్ని లేక ప్రజల సర్వీస్ని నడపగలుగుతాం. ఇది మనం ప్రధానంగా చూస్తున్నాం. ఇప్పుడు ఒక సేవా మార్గం దిశగా మేము ఆలోచిస్తూ ప్రజలకు ఆహారాన్ని అందించాలనే హోటల్ అసోసియేషన్ కానీ హోటల్స్ యజమానులు కానీ భావిస్తున్నారని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇంతవరకు చూసాం. కెమెరామెన్ కిషోర్తో నాగేంద్ర ప్రసాద్, విజయనగరం.